మంచిర్యాల జిల్లా లక్షేటిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిసర ప్రాంత రైతుల నుండి సుమారు 6 కోట్ల రూపాయలు పంట ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా ఉడాయించారు అక్కనేపల్లి శ్రీధర్. దీంతో బాధిత రైతులు తీవ్ర ఆగ్రహంతో ఆయన ఇంటిపై దాడి చేశారు. అనంతరం ఇంట్లోని వస్తువులు సామగ్రిని రోడ్డుపై వేసి నిప్పంటించారు. 6 గాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన శ్రీధర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. తమ డబ్బులు తమకు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్రిక్తత మరింత పెరగకుండా చర్యలు కూడా తీసుకున్నారు. వడ్ల వ్యాపారి అక్కనేపల్లి శ్రీధర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా 10 నుండి 12 కోట్లతో పరాణ వ్యక్తి అక్కనేపల్లి శ్రీధర్. ఆ శ్రీధర్ వ్యక్తి దండపల్లి రైతుల ప్రతి ఒక్కరి 250 మంది అంటే దాదాపు 12 నుంచి 13 కోట్లు. అట్లా పైసలు ఓవలు 50 క్వింటాలు, 100 క్వింటాలు, 150 క్వింటాలు, 20 క్వింటాలు, అలాగే దాదాపు 20,000 నుంచి మొదలు పెడితే 30 లక్షల వరకు బాధితులు ఉన్నారు. ఈ బాధితులు గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు న్యాయం జరుగుతలేదు. అందరి దగ్గరికి పోయినాం, అందరు వేరుకున్నాం. ఆయన గారికి శ్రీధర్ అక్కనేపల్లి శ్రీధర్ కూడా ఇప్పటివరకు రాలే. గత 30 సంవత్సరాల నుంచి ఇలా నాన్న అక్కనేపల్లి కాంతయ్య అటువంటి వ్యక్తి నమ్మకంగా బేరం చేసి, అలాగే మళ్ళీ తర్వాత కొడుకు కూడా బేరం చేసి ఒక్కొక్క రైతుకు 2-3 సంవత్సరాల నుంచి అడ్లు ప్రతి సంవత్సరం 100 క్వింటాలు 150 క్వింటాలు జోక్కొని మీ బిడ్డ పెళ్లికి కానీ మీరేమైనా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఇత్తా అటువంటి దగ్గర పెట్టుకొని అంతకుముందు సంవత్సరం కూడా 250 మినిమం 250 లారీలు కొని ఆ పైసలు ఈ పైసలు అన్నీ ఎత్తుకొని ఎటో తప్పించుకొని పోయిండు. పోయిన సంవత్సరం నుంచి మేము రైతులం ఆవేదన పడకుండా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా అన్నా కూడా మేము రైతులందరం కలిసి కుమ్ముక్కడిగా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఇన్ని రోజులు ఆగడం జరిగింది. కాబట్టి ఇప్పుడుగా ఓపిక నశిస్తలేదు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిసర ప్రాంత రైతుల నుండి సుమారు 6 కోట్ల రూపాయలు పంట ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా ఉడాయించారు అక్కనేపల్లి శ్రీధర్. దీంతో బాధిత రైతులు తీవ్ర ఆగ్రహంతో ఆయన ఇంటిపై దాడి చేశారు. అనంతరం ఇంట్లోని వస్తువులు సామగ్రిని రోడ్డుపై వేసి నిప్పంటించారు. 6 గాలం కష్టించి పండించిన ధాన్యాన్ని తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన శ్రీధర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. తమ డబ్బులు తమకు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీనివాస్. శివాని, 6 గాలం కష్టపడి పంటలు పండిస్తున్నటువంటి రైతులు పంటలు అమ్ముకోవడానికి ఓవైపు ఇబ్బంది పడతా ఉంటే, మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి దళారులు ఇటు పంటలు కొనుగోలు చేస్తూ వారికి డబ్బులు చెల్లించకపోగా వారిని ఇబ్బందులు పాలు చేస్తున్న ఘటనతోటైతే లక్షపేట మండలం కేంద్రంలో ప్రస్తుతానికైతే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఇటు లక్షపేట మండల కేంద్రానికి చెందినటువంటి అక్కనేపల్లి శ్రీధర్ అనే రైతు 2024, 2025 ఇటు రబీ పంటతో పాటు ఖరీఫ్ పంటలకు సంబంధించినటువంటి పంటల కొనుగోలు అయితే ఇటు రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేశాడు. దాదాపుగా ఇటు లక్షపేట మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతుల వద్ద 250 నుంచి 300 మంది రైతుల వద్దనైతే ధాన్యం కొనుగోలు చేశాడు. కానీ వారికి డబ్బులు చెల్లించకుండా మండల కేంద్రం నుంచి వెళ్లిపోయి హైదరాబాద్ లో స్థిరపడడంతో అయితే రైతులు 2 ఏళ్లుగా కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దృష్టికి రైతులు ఈ విషయాన్ని తీసుకుపోగా ఆ శ్రీధర్ వద్ద నుంచి 1 కోటి రూపాయలు అయితే రైతులకు గతంలోనైతే ఇప్పించారు. ఈ శ్రీధర్ దగ్గర నుంచి దాదాపుగా 250 మంది రైతులకు 6 నుంచి 9 కోట్ల వరకు డబ్బులైతే రైతులకైతే చెల్లించాల్సి ఉంది. గతంలో ఇటు శ్రీధర్ వారికి ఖచ్చితంగా డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు వారికి హామీ పంటకు సంబంధించినటువంటి డబ్బులు రైతులకు ఇచ్చిన దాఖలాలు లేవు. దాంతో బాధిత రైతులైతే ఈ రోజు ఆందోళనకు దిగారు. శ్రీధర్ కు సంబంధించినటువంటి ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ని బయట వేసి కూడా వారు ఇటు దహనం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఫర్నిచర్ ను ధ్వంసం చేసి దహనం చేయడంతో అయితే ఒక్కసారిగా లక్షపేట మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు బాధిత రైతులకు సర్ది చెప్పే
ప్రయత్నం చేసినప్పుడు కూడా రైతులు వినే పరిస్థితిలో లేరు. దాదాపుగా 2 ఏళ్ల నుంచి కూడా శ్రీధర్ రేపు మాపు తమకు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో అయితే రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరోవైపు రైతులైతే ఒకటే చెప్తున్నారు, పంటలు సాగు చేయడానికి మేము బయట నుంచి అప్పులు తీసుకొచ్చాం, అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతున్నా, ఖచ్చితంగా తమ డబ్బులు తమకు ఇప్పించే దిశగా పోలీస్ శాఖ కూడా చర్యలు తీసుకోవాలంటూ వారు కోరుతా ఉన్నారు. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.